స్వాగతం. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవని ప్రజలందరూ సహకరించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన నివాసం నుంచి సైకిల్ తొక్కుతూ బస్టాండ్కి చేరుకున్నారు. బస్టాండ్ పరిసరాలను శుభ్రం చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మే 23 నుంచి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం జరుగుతుందని, బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన, కిల్లీలు నమిలి రోడ్డుపై ఉమ్మివేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, ప్రజలందరూ సహకారం అందించి క్లీన్ గూడూరుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, నాయకులు శ్రీనివాసులు, మణి, ప్రణీత్ యాదవ్, ఓం సుమన్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా పోనీ వచ్చేసి మిర్రర్ పెట్టుకోండి కదా. తొక్కు కూడా చూడు, అడ్డం ఉంటుంది. చాలు పోనీ 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 మాధవ్ వాళ్ళ సైడ్ అని చెప్పు. పక్కన ఏం చేస్తాం, వచ్చేసాడు. కొద్దిగా స్లో పని 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 పెద్దనా. ఎంత పనులు తీసేసే ఓకే 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 విజయవాడ లోపల ఓకే 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 అదే కలవట్టు పోయింది బాబు. చాలా దాన్ని ఏమని చేయాలి, ఫ్రెండ్స్ చేయాలి, చేస్తా ఉన్నాడు. రికార్డ్ చేస్తే వీళ్ళు మనకి కొత్త కమిషన్ చేస్తాం. ఫ్రెండ్తో మాట్లాడి చేయించేస్తాం మీరు చెప్తే. అట్లా బుధవారం లోపల చేయాలి.
జైపాల్ ఆ దిమ్మి కొడేసి పైకి గిన్నె కొద్దిగా దిమ్మి కూడా ఆడదాకా వాటర్ లాగా కింద బాటర్ సుమన్ ఏం చేద్దాం మళ్ళీ బాబు వెనక్రా శ్రీకాంత్ వెనక్కి వచ్చాను అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు స్థానిక శాసనసభ్యుల వారు గూడూరు పట్టణంలో ఉన్న ఆర్టీసీ వద్ద ఉన్న వ్యర్థాలను అదేవిధంగా గుట్కా పాన్ పరాక్ మరకల్ని క్లీన్ చేసి అదేవిధంగా గూడూరుకి పనిచేసే ఎమ్మెల్యే ఉంటే ఏ విధంగా ఉంటుందనేది 320 రోజుల పాటు దాదాపు ప్రజలతో పాటు పనిచేస్తూ అదేవిధంగా ప్రజల కోసం కష్టపడే వ్యక్తిగా ఉన్న మా సునీల్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ గూడూరు అభివృద్ధికి
ఈ మన గూడూరు స్థానికుడు కాబట్టి గూడూరు అభివృద్ధి చెందొద్దని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. పన్నెండు కాదు ఆటో వెహికల్స్ ఆపాలా, లేకపోతే ఎట్టంటే అటు తప్పుతున్నారు. తేజ రా రా, నువ్వు రానాడా, నువ్వు తీయకపోయినా పర్వాలేదు, మీరు వచ్చేయండి, అడ్డం రా బాగా. ఆయన పడిపోతాడా? ఫోన్ 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 ఇచ్చే. Slow, 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 slow. Slow, 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 slow. Oi, बाजी करे. కొంతమంది బేట్లు తీసుకొని కొద్దిగా లోపల దిగండి, అవి తీసుకోండి. బేట్లు తీసుకొని కొట్టి లిఫ్ట్ చేయండి. చెప్తా దిగండి. పక్కన 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 తీసుకొని ఫోటో కట్టవచ్చు. బాగా వచ్చింది. రాఘవన్నా తిను. ఓటింగ్ అవి పర్మనెంట్గా 100 లక్షలు వెనకాలకి వేసేసి ఫ్లెక్స్ నీళ్ళు పోయా లక్ష్మక్క ఇప్పుడు వెళ్ళదు అది కనిపిడు గమ్మను
మనకి 3 lakhs దీనికి ఇచ్చేస్తారా ఈసీ యాక్టివిటీస్ చిన్న చిన్న ఈ ఖర్చు పెట్టడానికి మెయిన్ మనకి బ్యానర్లు అవుతుంది. శ్రీకాంత్ సైడ్ రా. సైడ్కి వెళ్ళిపో. కాబట్టి అది క్లీన్ అయిపోతుంటాయి. అవి కాకుండా బ్యాక్ ఏరియాస్ అంటే ఇళ్ళ వెనక పక్క వాటిలో వేస్తూ ఉంటారు, అది పేరుకొని పోయి ఉంటుంది. దానివల్ల ఈ దోమలు అవి డెవలప్ అవుతాయి కాబట్టి వాటిని కూడా క్లీన్ చేసేది అది ఇప్పుడు పెట్టుకున్నాం. ఇది కంప్లీట్గా ఈ వారంలో ఇది పూర్తి స్థాయిలో పనిచేసి చెత్తను తొలగించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. తీసుకోమ్మా. ఓకేనా? పని చేయాలా? పాత బస్ స్టాండ్ ప్రాక్టీస్ రోడ్, పాత బస్ స్టాండ్ స్లో. నువ్వు రానా నువ్వు.
పాటలు గడిపి పాటగా నీళ్ళు పట్టాయా పెయింట్ కలిపేటా చూడు అదే దాని దిమ్మికి దాని వేయటం మరన్నారండి డబ్బులే శాంక్షన్ ద్వారా శాంక్షన్ పెన్షన్లో తీస్తాడు తుమ్మని ఆవిడ ఇచ్చేది తీస్తా చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి రా 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 ముందు బా ముందు బా ముందు బా ముందు బా పని రా పక్క రావాలా బండ్లు వచ్చే టాప్ నువ్వు అంటే ఆ సైడ్ ఉండమని చెప్పి చూద్దాం అన్నారు కాదు
నేను ఆర్టీసీలో ఉన్నారా? ఓకే పని. వాడు కూడా ఇన్ని వాళ్ళు చెప్పాలి ఓన్లీ కూడా అదే బాబు ఆపరేషన్ స్పీడ్ కార్యక్రమంలో ఆర్టీసీ బస్టాండ్లో మన ఎమ్మెల్యే గారు పాల్గొనడం జరిగింది. అయితే మన కమిషనర్ గారు కూడా కోడూరు టౌన్లో నిన్నడు కూడా ప్రారంభించారు. మన ప్రభుత్వం ప్రతి ఒక్క సెంటర్లో ప్రజలకి అనుకూలంగా ఉద్రూపుతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ అదే కార్యక్రమంలో ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కడంటే అక్కడ కిళ్ళీలు ఊసేసి ఎక్కడంటే యూనియన్ పాస్ చేసి గలీజ్ చేస్తున్నారు. అది కూడా ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల సహకారం వాళ్ళు కావాలి అని ప్రజలు కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. నమస్కారం. మా కమిషనర్ గారికి, అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు పులంశ్వరి గారికి, అలాగే మా యువత నాయకులు మా ప్రణీత్ యాదవ్ గారికి, ఇక్కడ ఈ వార్డు ఇన్ఛార్జ్ మనీకి, అలాగే గోవర్ధన్కి, సుమన్కి, అరుణ్కి, ఆడిటింగ్ కమిటీ డైరెక్టర్ సునీల్కి, అలాగే ఆర్టీసీ అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, అలాగే మున్సిపల్ శాఖ మాచలు మా నారాయణ గారు మొత్తం 123 మున్సిపాలిటీలో ఈ యొక్క ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. నేటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయింది. మే 23 నుంచి జూన్ 20 వరకు ఈ కార్యక్రమం అన్ని మున్సిపాలిటీల్లో గౌరవ అధికారులు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఉండి దగ్గరుండి ఈ కార్యక్రమం ఏదో మొక్కుబడి కార్యక్రమం కాకుండా ఖచ్చితంగా ఎక్కడైతే వ్యర్థాలు ఎక్కువ ఉంటాయో, అలాగే ఎక్కడైతే మన వాళ్ళు కిల్లీలు తిని పూజేస్తారో, ఎక్కడైతే మూత్ర విసర్జనం చేస్తారో అవన్నీ కూడా క్లీన్ చేసి శుభ్రంగా ఉండే విధంగా చూడాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధులు అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఈ యొక్క మే 23 నుంచి జూన్ 20 వరకు కార్యక్రమం జరుగుతుంటుంది. నిన్నే మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో గూడూరులో ఆర్టీసీ పాత బస్టాండ్ సెంటర్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ 2వ రోజు. నిన్న రాలేకపోయాను, ఈరోజు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆర్టీసీలో చాలా గలీజ్గా ఉంది. ఎక్కడంటే అక్కడ కిల్లీలు ఊసి, ఎక్కడంటే అక్కడ చెత్త, ఎక్కడంటే టీ గ్లాసులు, మరి దారుణ పరిస్థితులు. అవన్నీ కూడా మా పురపాలక సంఘ సిబ్బంది నిజంగా వాళ్ళకి 2 చేతులెత్తి మొక్కాల. ఎందువల్లంటే మేము కొంచెంసేపు ఉంటేనే మాకు ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండింది. కానీ మా పురపాలక సిబ్బంది ఉదయం 6 గంటలకి వచ్చి రోజు సాయంత్రం వరకు పనిచేస్తుంటే నిజంగా వాళ్ళకి 2 కాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం మనందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ పురపాలక సిబ్బందే లేకపోతే మన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించుకోమని చెప్పి కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా మాతో సహకరించమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడంటే అక్కడ ఊయకుండా, ఎక్కడంటే అక్కడ ఈ యొక్క గార్బేజ్ని పడేయకుండా ఉండాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా, అధికారుల పరంగా మేము మా వైపు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. మీ వైపు తోడ్పాటు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేసినా వ్యర్థమని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అయితే చేశాడో దాన్ని ఖచ్చితంగా అందరూ సహకరించాలి. ప్రజల సహకారం లేదే ఏ కార్యక్రమం కూడా ముందుకు పోయేటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ప్రజలు ఇది ఒక మంచి కార్యక్రమం, ఏ ముఖ్యమంత్రికి అందనటువంటి కార్యక్రమం, ఏ ముఖ్యమంత్రి కూడా చేయని కార్యక్రమం, ఏ ముఖ్యమంత్రి కూడా పేద ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకునే ముఖ్యమంత్రి ఇంతవరకు మనకి చంద్రబాబు నాయుడు గారు తప్ప ఎవరూ రాలేదని చెప్పేదానికి మాకు నిజంగా చాలా గర్వంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడంటే అక్కడ ఈ యొక్క ఢిల్లీలు వేసుకొని వీయకుండా, ఎక్కడంటే మూత్ర విసర్జన
చేయకుండా ఎక్కడెక్కడ చెత్త వేయకుండా ఈ కార్యక్రమాన్ని చేశారు. ఖచ్చితంగా ఉదయం ఈ కార్యక్రమం 6 నుంచి 10 వరకు మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు కూడా ఆ స్పాట్కి వెళ్ళి ఏ విధంగా ఉందో కూడా ఫోటో తీసి మళ్ళీ కూడా పైకి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ముఖ్యంగా ఈ యొక్క మొదటి వారంలో రోడ్లు అలాగే కిల్లీలు తిని ఊసేసే ప్రదేశాలన్నీ కూడా చెత్తని శుభ్రం చేసేటువంటి కార్యక్రమం మొదటి వారం. రెండో వారంలో వార్డులో డ్రైన్స్ ఉంటే ఆ డ్రైన్స్ అన్నింటి కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం. మూడో వారంలో అపార్ట్మెంట్లు, రెసిడెన్షియల్ హౌసెస్ అలాగే కాలనీలకు ఎక్కడికి వెళ్ళి అక్కడ శుభ్రం పరిచేటువంటి కార్యక్రమం. 4వ వారం టాయిలెట్స్ని మొత్తం క్లీన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి మా మున్సిపల్ సిబ్బంది అలాగే మా కమిషనర్ గారు త్వరలో రిటైర్డ్ అవుతున్న రోజులు ఉన్నాయి అయినా కానీ ఇప్పుడు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమం చేయడం కూడా ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అలాగే మా కమిషనర్ గారు పోయినా అటువంటి మంచి కమిషనర్ వస్తే పురపాలక సంఘం బాగుపడదనే ఆశ మా అందరికీ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఏదైనప్పటికీ ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నాం, మా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇట్లాగే ఈ యొక్క మొత్తం మే 23 నుంచి జూన్ 20 వరకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా జరగాలని చెప్పి, అలాగే ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో విజయవంతం అది ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందనే నమ్మకం ఉందని చెప్పి తెలియజేస్తూ, అటువంటి ముఖ్యమంత్రిని పేద ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేటువంటి ఒక పిలిపించి రాష్ట్రమంతా దాదాపు 123 మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, మున్సిపల్ మినిస్టర్ మా నారాయణ గారిని, అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి దిక్కు దిశ దశ నిర్ణయించిన లోకేష్ గారికి మీ అందరూ కూడా అభినందనలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్ గారు మరియు పురపాలక శాఖ డైరెక్టర్ గారు శ్రీ సంపత్ గారు వీరందరి యొక్క ఆలోచనతోటి రూపుదిద్దుకున్నటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే రెగ్యులర్గా చేసే శానిటేషను పట్టణాల్లో పల్లెల్లో పూర్తి స్థాయిలో జరగట్లేదు. రెగ్యులర్గా శానిటేషన్ టేకప్ చేసినప్పటికీ ఎక్కడంటే ఎక్కడ గార్బేజ్ పాయింట్లు ఉంటాం, యూరినేషన్ పాయింట్లు ఉంటాం, అలానే రెడ్ స్పాట్స్ అంటే కిళ్ళీలు మొదలైన ఊసే ప్రాంతాలు ఉంటాం. ఇవి బస్టాండ్లో కానివ్వండి లేదంటే ప్రయాణికులు వేసే బస్ షెల్టర్స్లో కానివ్వండి చాలా వలనరబుల్గా కనపడటం, వాటి వల్ల విజిబుల్ క్లీన్లీనెస్ లేకుండా పోవటం వల్ల ఇది ఎప్పటికప్పుడు చేస్తున్న గత కొన్ని ఏళ్లుగా చేస్తున్నా కూడా శానిటేషన్కి పూర్తి స్థాయి పరిష్కారం దొరకట్లేదు. దానికోసం అని చెప్పని ఈసారి ఒక పాత పద్ధతి అయినప్పటికీ ఇది వినూతనంగా ఒక నెల పూర్తిగా శానిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేసు, ఎంపీసు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నడపాలని చెప్పని 4 వారాల ప్రోగ్రామ్ని ఇది తీసుకోవడం జరిగింది. మొదటి వారంగా నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం. రోడ్లు, తర్వాత గార్బేజ్ వలనరబుల్ పాయింట్స్, తర్వాత ఎక్కడైతే బస్ షెల్టర్స్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్ ప్రాంతంలో కానివ్వండి ఈ కిళ్ళీలు ఊసి, తర్వాత రెడ్ స్పాట్స్, వాటిని రెడ్ స్పాట్స్ అంటాము. అలాగనే యూరినేషన్ పాయింట్స్ని ఎల్లో స్పాట్స్ అంటాము. వీటన్నిటినీ కూడా ఎరాడికేట్ చేయటం ముఖ్యమైనటువంటి ఉద్దేశము. వాటిని శుభ్రం చేయటం ఈ వారం అంతా కంప్లీట్గా ప్రతి వార్డులో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలి. ఎక్కడ అక్యుములేట్ అయినటువంటి చెత్త కనపడకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. అది నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన ఈ కార్యక్రమానికి మనం ఆర్టీసీ బస్ స్టాండ్లో తీసుకున్నాం. ఎందుకంటే చాలా వలనరబుల్ పాయింట్స్ ఇక్కడ చుట్టుపక్కల ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్నాయి. అందుకోసం అని చెప్పని గౌరవ శాసనసభ్యులు వారు కూడా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ వాసిన్ సునీల్ కుమార్ గారు మరియు మా గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఉన్నారు. కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కార్యక్రమం కొనసాగుతూ ఉంది. అలానే 2వ వారంలో మొత్తము పట్టణంలో ఉన్నటువంటి డ్రైన్లన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఉన్నాం. ఆ ప్రణాళిక ప్రకారం డ్రైన్స్ అన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది 2వ వారంలో. అలానే 3వ వారంలో
రెసిడెన్షియల్ ఏరియాసు, కాలనీసు, తర్వాత గ్రూప్ హౌసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఈ చెత్తని, అక్యుములేట్ అయిన చెత్తని తీసివేయటం జరుగుతూ ఉంది. అలానే 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్స్, కమ్యూనిటీ టాయిలెట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శుభ్రం చేయించి నీట్గా ఉండేటట్టు చేయటం. అంటే ఈ నెల రోజులు అప్రతిహితంగా మన పట్టణాలన్నీ, గ్రామాలన్నీ సుందరంగా తయారు కావాలని చెప్పనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది తీసుకురావడం జరిగింది. పట్టణాల్లో ముఖ్యంగా ముందు జరుగుతూ ఉంది. చాలా నిబద్ధతతోటి ఈ కార్యక్రమం చేపట్టడం, అదే నిబద్ధతతోటి ఈ కార్యక్రమం చేయటం. దీన్ని మార్నింగ్ 10 గంటల వరకు కార్యక్రమం కొనసాగుద్ది. 12 గంటల లోపల రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత చేశామనేది ఏదో నామకే వస్తే చేశామని కాకుండా శుభ్రం చేసి అది ఏమాత్రం శుభ్రం అయిందని కూడా రిపోర్టింగ్ గవర్నమెంట్కి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీడియా ద్వారా, తర్వాత రిపోర్టుల ద్వారా కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. సాయంత్రం 8 గంటల కల్లా మళ్ళీ ఒక్కసారి ఈ పాయింట్లన్నీ విజిట్ చేసి దాన్ని కూడా మళ్ళీ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి పాయింట్ని వాచ్ చేస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటూ అది మనం పెట్టిన ప్రోగ్రాము పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని కూడా పైనుంచి వాచ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రతిరోజు ప్రతి వార్డులో కూడా గౌరవ వార్డు ఇన్ఛార్జీలని, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా ఇన్వాల్వ్ చేసుకుని అక్కడ ఉన్న శానిటరీ సెక్రటరీలు, అడ్మిన్ సెక్రటరీలు మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో కూడా ప్రతి వారం ఒక చోట గౌరవ శాసనసభ్యులు వారు ఫ్లాగ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డ్రైన్స్ క్లీన్ చేసే వారంలో సారు వచ్చి ఫ్లాగ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ డ్రైన్స్ క్లీన్ చేస్తాం. సార్ వీళ్ళని బట్టి కూడా మిగిలిన తర్వాత ప్రోగ్రాంలు కూడా వారి షెడ్యూల్ని బట్టి సార్ కూడా మిగిలిన కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఈ యొక్క ఆపరేషన్ క్లీన్ స్వీప్లో గూడూరు పట్టణాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడ గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ లేకుండా, చెత్త అనేది మళ్ళీ అక్యుములేట్ కాకుండా మళ్ళీ అదే ప్రదేశాల్లో పడకుండా ఉండేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గూడూరు పట్టణంలోని ఆంధ్ర మహిళా మండలి నేత భవనంలో మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణమ్మ జన్మదిన వేడుకలు రీహాబిలిటేషన్ అండ్ ఎడ్యుకేషన్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ సంస్థ సభ్యులైనటువంటి 50 మంది దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ ఆంధ్ర మహిళా మండలి సభ్యులు విష్ణువందన, మాధురి, జీవని, శశికళ, శ్రీలక్ష్మి, సుప్రజ గారు మరియు రెడ్ సంస్థ సభ్యులు జాన సుధీర్, రాజేష్, వెంకటేశ్వరరావు, జమీర్ పాల్గొన్నారు. పందిరివమ్మ నిరంతర ప్రజా వైద్యతో ఎందరో తల్లులకు పునర్జన్మనిచ్చిన పిల్లలు కనిపించే దేవత బొమ్మ. మా పేదోళ్ళు డాక్టరమ్మ, మా రోహిణమ్మ స్త్రీ సమానత్వం కోసం, సమసమాజ స్థాపన కోసం స్త్రీ చదవాలని, ఎదగాలని ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలై, రోటరీ విన్నర్ క్లబ్ అధ్యక్షురాలై గూడూరు పట్టణ మహిళలకు ఎనలేని సేవలందించి రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ప్రతి నెల పలసరుకులకు ఇచ్చే సమాజ శ్రేయస్సు కోసం వైద్య వృత్తిని, సంఘ శ్రేయస్సుని నిరంతరం అన్వేషించే మా సంఘ ప్రియ మా రోహిణమ్మ రెడ్డిరాజుల పాలకులే కాదు, మానవతావాదులు, అన్నదాతలు, వైద్య నారాయణులు, సిఆర్ రెడ్డి కుటుంబీకులు, చిగురించే చెట్లు, పుష్పించే పువ్వులు మా రోహిణమ్మ వారసులు. ఓ సమాజ హితులారా, సమాజం తిరిగి వచ్చే సన్నిహితులారా, ఆనాటి యోధులు ఈనాటి దేవతలు విన్నట్టు సాయినాథుని ఆశీస్సులతో మీరు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో నిండు నీరేళ్లు నూరేళ్లు చల్లగా ఉండాలని ప్రార్థించే పెద్దల కన్నా సహాయం చేసే చేతులు ఎంతో నిన్నాని ప్రేమతో మీ జనత. సమాజంలో యువత సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కనబరిచి ఆదర్శప్రాయంగా ఉండాలని సర్వేపల్లి నియోజకవర్గం జై భారత్ పార్టీ ఇన్ఛార్జి సతీష్ బాబు పేర్కొన్నారు. ఆదివారం వెంకటాచలం మండలంలోని కసుమూరు పుణ్యక్షేత్రం వద్ద జై భారత్ పార్టీ గ్రామ ఇన్ఛార్జి సనుగురు మస్తాన్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివింద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీష్ బాబు మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని,
అందులో భాగంగా నియోజకవర్గంలోని 5 మండలాల్లో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో రాజకీయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. పెరిగిన ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈరోజు కస్మూర్ గ్రామంలో, వెంకటాచలం మండలం కస్మూర్ గ్రామంలో జై భారత్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో సనుగూరు మస్తాన్ జై భారత్ నేషనల్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కడివేటి మస్తాన్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు వీరి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటాచలం మండలంలో కస్మూర్ గ్రామంలో మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా యువత ఎక్కువ ముందుకొచ్చి ఇట్లాంటి ఎండాకాలం చలివేంద్రాలు ఏర్పాటు చేసే ముందుకెళ్లాలని, అదేవిధంగా మా సారు వివి లక్ష్మీనారాయణ ఏ భారత్ నేషనల్ పార్టీ అధినేత వారి సూచనల మేరకు నియోజకవర్గంలో తోటపల్లిగూడూరు మండలంలో జై భారత్ పార్టీ తరఫున ఒక చలివేంద్రం ఎస్ఎస్ ఫౌండేషన్ మా జై భారత్ నేషనల్ పార్టీ మిత్రులు ఎస్ఎస్ ఫౌండేషన్ కనగలూరు సురేంద్రబాబు గారు ఆధ్వర్యంలో 4 చలివేంద్రాలు, మొత్తం 5 చలివేంద్రాలు, ఇది 6వ చలివేంద్రం. తొందరలో మునుబోలు, పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో ప్రతి శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఈ విధంగా ఇంకొక 10 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలుపుకుంటూ యువత ఎక్కువ ముందుకొచ్చి చలివేంద్రాలు సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేషనల్ పార్టీ సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తాం. జూన్ 14వ తేదీ పైన రాజకీయాల్లో కూడా ముందుకెళ్తామని చెప్పేసి తమాంకం తెలుపుకుంటున్నా. 2 సంవత్సరాలు మా సారు సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్ళండి, ఎవరికైనా ఇబ్బంది ఉందంటే వెళ్ళండి. 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం మీద మనం టైం ఇద్దాం, 2 సంవత్సరాలు అని అన్నారు. జూన్ 15వ తేదీ పైన రాజకీయాలు సేవా కార్యక్రమాల్లో ముందుకెళ్తాం. జై భారత్ నేషనల్ పార్టీకి మంచి టీం ఉంది, మంచి యువత బాగా ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో పార్టీ బాగా డెవలప్ అవుతుంది అనేసి సమూహంగా తెలుపుకుంటున్నా. గోవాలో జరిగిన జాతీయ స్థాయి నృత్య పోటీల్లో గూడూరుకు చెందిన పిండి సుహర్తిని మరియు పిండి ప్రజ్ఞ మొదటి, ద్వితీయ స్థానాల్లో గెలుపొందడం గూడూరుకే గర్వకారణమని బలిజ మహిళా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలోని బలిజ మహిళా సంక్షేమ సంఘం కార్యాలయంలో జాతీయ స్థాయి నృత్య పోటీల్లో గెలుపొందిన పిండి సుహర్షిని మరియు పిండి ప్రజ్ఞలను సన్మానించి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలియజేశారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు సులక్ష్మి మాట్లాడుతూ, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా సంగీతము, భరతనాట్యం ఉన్నాయని, గూడూరుకు చెందిన ప్రజ్ఞ మరియు సుహర్షిని గోవాలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించి గూడూరుకే గుర్తింపు తీసుకొచ్చారని, భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మావతి, ఉమాదేవి, సరోజనమ్మ, అరుణ, ఉషా, రాజేశ్వరి, సువర్ణ, లక్ష్మి, మల్లిక తదితరులు పాల్గొన్నారు. అంత దూరం వెళ్ళి డాన్స్ చేసి అక్కడ వాళ్ళని మెప్పించి ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ కళాకారులకి అస్సలు ప్రోత్సాహం అనేది లేకుండా పోతా ఉంది. రోజు రోజుకి ఈ కళలు నిర్వీర్యమైపోతా ఉన్నాయి. తర్వాత జనరేషన్ వాళ్ళకి అసలు ఈ సాంస్కృతిక సంగీతం వల్ల, సాంస్కృతిక డ్యాన్సుల వల్ల, నాట్యాలల్ల ఏంది అంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ కళాకారులని, అందరినీ, కళలని ప్రోత్సహించాలి. అది మనందరి బాధ్యత సమాజంలో. ఈరోజు దానిలో భాగంగానే మేము ఈ 2 చిన్నారులకి సన్మానం ఏర్పాటు చేయడం, సన్మాన సభ చేసి అభినందనలు తెలియజేయడం అనేది జరిగింది. నిజంగా వీళ్ళ శిక్షణ ఇచ్చినటువంటి వీళ్ళ తల్లి గారు, గురువు గారు అయినటువంటి పిండి మల్లిక గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ చిన్నారులు ఇంతకు ఆగిపోకుండా ఇంకా ఎంతో అభివృద్ధి చెంది మన సులక్ష్మక్క గారు చెప్పినట్టు జాతీయంగా అయితేనేమి, అంతర్జాతీయంగా అయితేనేమి ఎక్కడ పోటీలు జరిగినా వెళ్ళి మన గూడూరుకి పేరు తీసుకురావాలి. వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నాను. స్థాయిలో కూడా మంచి విజయాలు సాధించాలి. నాట్యాన్ని ప్రోత్సహించండి. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకి సాంస్కృతిక కార్యక్రమాల మీద, మన సాంప్రదాయాల మీద వాళ్ళకి అవగాహన కలిగించండి. ఇలా చేస్తే మన పిల్లలు మంచి భవిష్యత్తులో మన తెలుగు సంప్రదాయాల్ని నేర్చుకుంటారు. ఈ పిల్లలు ఇంకా కూడా అభివృద్ధిలోకి వచ్చి మంచి నాట్యకారులుగా పేరు తెచ్చుకొని వాళ్ళ అమ్మకి, ముఖ్యంగా గురువుగా వాళ్ళ అమ్మకి మంచి పేరు తేవాలని మా సంస్థ తరఫున కోరుకుంటున్నాము. ఇది
పిల్లలు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలి. చాలా సంతోషంగా పడ్డ రోజు. ఎందుకంటే మన గూడూరు పేరు ప్రఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టిన మా చిన్నారులకి చిన్న సన్మానం ఇది. కానీ మాకు తెలిసిన వెంటనే చేయాలనిపించింది. కానీ ఇంకా చాలా పెద్ద సన్మానాలు వీళ్ళు అందుకోవాలని ముందు జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ప్రథమ ద్వితీయ బహుమతులు ఇద్దరు ప్రథమ బహుమతులు మన గూడూరు ఖ్యాతిని ప్రపంచంలో చాటి చెప్పాలని కోరుకుంటున్నాను. వీళ్ళ నృత్య విజయాల వెనక నిజంగా గర్వించదగ్గ వ్యక్తి మా మల్లిక. తల్లిగా ఒక నిత్య శిక్షకురాలిగా ఎంతో మందికి శిక్షణ ఇచ్చున్నారు. తన బిడ్డల్ని కూడా కఠినంగా శిక్షణిస్తేనే ఇంత తర్ఫీదు పొందారు. వాళ్ళ నృత్యం చూస్తే నిజంగా సీతారాముల నృత్య ప్రదర్శన కళ్యాణం చూసినప్పుడైతే మాకైతే కళ్ళల్లో నుంచి అట్లాగే నీళ్లు గారిపోయి అంత అద్భుతమైన ప్రదర్శనని ఇచ్చిన మా చిన్నారులకి ఈ సన్మానం చాలా చిన్నది. వీళ్ళు ఇటువంటి ప్రదర్శనని ప్రపంచవ్యాప్తంగా ఇచ్చి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. మా బలిజ మహిళా సంఘం తరఫున మా బలిజ ఆడపడుచులైన మా సుహర్షిణి ప్రజ్ఞలకి, పిండి సుహర్షిణి, పిండి ప్రజ్ఞలకి, వీళ్ళకి శిక్షణ ఇచ్చిన పిండి మల్లికాకి మన గూడూరు ప్రజల మహిళల తరఫునంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు ఇంకా మంచి ఖ్యాతి తెచ్చుకొని ఇంకా మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు పిండి మల్లిక. నేను సంస్కృతి సమ్మేళనం డిఎన్ఆర్ హాల్లో సంస్కృతం చెప్తున్నాను. తర్వాత నాకంటూ సపరేట్గా ఒక క్లాస్ నేమ్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. అది మా గురువు గారి పేరుతో ఉంటే ఇంకా బాగుంటుందని నేను ఆలోచించి శ్రీ అంటే మామూలుగా గౌరవానికి శివ అంటే ఈ నాట్యానికి సంబంధించి ఆయన లేకుంటే నాట్యం లేదు కాబట్టి శివ అని. లలిత అంటే మా గురువు గారి పేరు. అది మా గురువు గారి పేరు చిరస్థాయిగా మాలోనే మాతోటే మా విజయానికి ముందుండి మా ఇన్స్టిట్యూట్కి మంచి పేరు ఆ మేడం గారి పేరు నిలబడాలనే కోరికతో నేను ఈ శ్రీ శివలలిత అని పేరు పెట్టుకున్నాను. భరతనాట్య కళాక్షేత్రం చెన్నైలో కళాక్షేత్రం ఉంది. అంతటి కళాక్షేత్రం లాగా నేను గూడూరులో చెన్నైలో రుక్మిణి అనిటల్ గారు నాకు స్పోర్టివ్నెస్ అండి. ఆవిలాగా నేను గూడూరులో కూడా ఆ డిఎన్ఆర్ హాల్లో కళాక్షేత్రం అంతా చేయాలని నా ఆకాంక్ష. ఒక్కరితో ఇది ప్రారంభమయ్యేది కాదండి. నా బలం, నా ఆలోచన అన్ని చిన్నారులే. నా ఎఫర్ట్ అంతా చిన్నారుల పైన పెడుతున్నాను. నాకు ఎలా పిల్లల్ని ఇంతవరకైతే నేను డ్యాన్స్ చెప్పేటప్పుడు పిల్లల్ని నేను
అరిచింది కానీ కొట్టింది కానీ లేదు. ఇంతవరకు అయితే చేసుకోవాలి నేను డ్యాన్స్ చేసేటప్పుడు పిల్లల్ని. ఎందుకంటే డాన్స్ చేస్తూ ఉంటే సరిగ్గా చేయకపోతే మామూలుగా చదవకపోయినా పిల్లల్ని కొందరు అరుస్తారు, కొడతారు. కొట్టి చేస్తూ ఉంటే డ్యాన్స్ ఏడస్తా చేస్తే అందగించదు. అందుకని నేను ఇంతవరకైతే కొట్టలేదు పిల్లల్ని. అందరికీ అలాగే నేర్పిస్తున్నాను. చదువుతో పాటు ఈ డాన్స్ నేర్చుకోవాలి. చదువుతో పాటు సెకండ్ క్వాలిఫికేషన్ ఉండాలని స్టడీ వాళ్ళే చెప్తున్నారు. అది నేను డ్యాన్స్ నేర్చుకున్నాను. ఒక డాక్టర్ని కలిసిన ఈ మధ్య ఈనాడు పేపర్లో కూడా వేశారు. అన్ని ఎక్సర్సైజుల్లో డాన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అని అన్నారు. మీకు కళలో మన భారతీయ సంస్కృతిని పెంచిన వాళ్ళం అవుతాము. మన బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. మనకు ఆరోగ్యపరంగా అన్నీ బాగుంటాయి. ఒక కళగా మనం ఎక్కడ పోయి నాట్యం చేసినా కూడా చిన్నాళ్ళకి ఇంతటి పేరు వస్తుందని నేను ఫస్ట్ అయితే అనుకోలేదు. ఏదో మామూలుగా స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు మేము సౌత్ ఇండియా మొత్తం కంప్లీట్ చేసామండి. 7 రాష్ట్రాల్లో నాట్యం చేయడం కంప్లీట్ చేశాము. ఈ దేశమంతా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా దేశమంతా నాట్యం చేయాలని మా కోరిక. విదేశాల్లో కూడా పోయి నాట్యం చేయాలని, అమెరికా తానా ప్రోగ్రాంలో వాటిలో పార్టిసిపేట్ చేయాలని మా ఆకాంక్ష. సరైన సహకారం అవన్నీ మాకు అందాలని, మీ ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. చిన్నారులు ఇంత ఒకటేసారి ఒకటే ప్రోగ్రాంలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్ వస్తాయని నేను అనుకోలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నేను, లేదంటే స్టార్టింగ్ నుంచే వీడియోలు తీసేసి ఉండేదాన్ని. వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు సుహర్షిని అని. అది అంతా తీయలేకపోయాను. అంటే చూస్తా ఉన్నా చాలా మంది చేశారు కదా, ఎవరికి వస్తుందో అనుకుంటా ఉన్నాను. కానీ వీళ్ళకి రావడం నాకు చాలా ఆనందకరం, గర్వనీయకరంగా ఉంది. పిల్లలు ఉద్దికగా ఏ గర్వం లేకుండా పెద్దల పట్ల గౌరవంతో సంస్కారవంతులై చిన్నారులకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఇంతవరకు అమెరికా నుంచి ఫండ్స్ స్టూడెంట్స్కి తెప్పించి ఇచ్చే దిశగానే నేను ప్రయత్నించి సక్సెస్ అయ్యాము. 2 ఏళ్ళుగా ఈ మల్లిక మహిళా సంఘం తరఫున తెప్పించాను. ఇప్పుడు మల్లిక గారు అన్నట్టు పెద్ద సోర్సెస్ మా అల్లుడు గారిని అడిగి తప్పకుండా ప్రయత్నిస్తానమ్మా. ఇంకా ఎవరిని కలవాలన్నా కూడా ఎంత అఫిషియల్స్ అయినా నేను వస్తాను మీతోటి, ఏ మినిస్టర్స్ అయినా కలుస్తాను, ప్రయత్నిస్తాను. మాట లేదు, తప్పకుండా నేను ప్రయత్నిస్తానమ్మా. గూడూరు మండలం కుందుకూరు గ్రామ సమీపంలోని కనమరాయ కొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాసోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లెకి సేవ, పలు రకాల పుష్పాలతో పుష్పయాగం వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం మమ సహకుటుంబాన సంపూర్ణ
స్తభజాయ నమో ఉగ్రలోచనాయ నమో త్రివిక్రమాయ నమో హరాయ నమో కోలాహలాయ నమో చక్రకే నమో విజయాయ నమో దేవతనాయ నమో పంచాయ నమో సర్వభావే నమో సర్వజ్ఞాయ నమో సర్వసిద్ధి ప్రదాయ నమో వజ్రవంశాయ నమో వజ్రనకాయ నమో మహాకాయ నమో పరాపరాయ నమో వాయ నమో భావ్యే నమో శ్రీకృష్ణే నమో పురుషోత్తమాయ నమో అరగాప్తాయ నమో అరగాప్తాయ నమో సర్వసూర్య దోషే నమో సురేశ్వరాయ నమో శాస్త్రమాహే నమో సర్వజ్ఞే నమో సర్వసిద్ధి ప్రదాయ నమో వాళ్ళు వస్తారు నా వెనక రావాలి నువ్వు జాగ్రత్త కొండ కింద పోవాక ఇక్కడే ఉండవు లేదమ్మా లేండి దేవుడు మీ దగ్గర రావాలా మీ దేవుడి దగ్గర రావాలి లేండి ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.